మమతా బెనర్జీ కొత్త డ్రామా స్టార్ట్ చేసింది. ఓటమిని జీర్ణించుకోలేక పిచ్చిదైపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? నేను సీఎం పదవిని రాజీనామా చేయను, నేను రాజ్భవన్కి వెళ్ళి గవర్నమెంట్కి నా రెసిగ్నేషన్ ఇవ్వను, నేను ఓడిపోలేదు, నన్ను బలవంతంగా ఓడిపోయేలా చేశారు, మా 100 సీట్లను బీజేపీ లాగేసుకుంది, చీటింగ్ చేసింది, చీటింగ్ చేసే నన్ను ఓడించారు అంటూ నోటికి వచ్చిన అలిగేషన్ వేస్తుంది. జనరల్గా ఒక రాష్ట్రంలో ఎలక్షన్ జరిగిన తర్వాత పవర్లో ఉన్న పార్టీకి మెజారిటీ సీట్స్ రాకపోతే వాళ్ళు మర్యాదపూర్వకంగా తప్పుకుంటారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పటి వరకు రాలేదు. మమతా బెనర్జీ అక్కడితో ఆగలేదు. నన్ను కడుపులో తన్నారు, వీపు మీద గుద్దారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, ముఖ్యమంత్రి అయినా నాతోనే ఇలా చేస్తే మిగతా వర్కర్స్ని వీళ్ళు ఏ విధంగా టార్చర్ చేసి ఉంటారు అంటూ బీజేపీ పైన లేనిపోని అలిగేషన్స్ వేస్తుంది. అయితే ఇక్కడ మేజర్ క్వశ్చన్ ఏమిటంటే, పవర్లో ఉన్న ముఖ్యమంత్రి రెసిగ్నేషన్ ఇవ్వకపోతే కొత్త గవర్నమెంట్ని ఎలా ఫామ్ చేస్తారు? మమతా బెనర్జీ రెసిగ్నేషన్ ఇవ్వకపోతే నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? ఈమెను తొలగించడం సాధ్యమవుతుందా? కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతుందా? అయితే ఎలా? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలా ఎందుకు? మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీ అకౌంట్ నుంచి ₹1 కూడా డిడక్ట్ కాదు. ఇది కంప్లీట్గా ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ అండ్ లైక్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. 2011 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 15 సంవత్సరాలు మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ని రూల్ చేసింది. ఈమె చాలా సీనియర్ పొలిటీషియన్. ప్రజెంట్ ఈమె వయసు 71 సంవత్సరాలు. ఈ వయసులో 15 సంవత్సరాలు కంటిన్యూగా పవర్లో ఉన్న తర్వాత ఈమెను బీజేపీ చిత్తుగా ఓడించింది. ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, ఈమె తన సొంత సీట్ను కూడా కాపాడలేకపోయింది. ఈమె ఎంతో స్ట్రాంగ్ అనుకున్న తన సొంత నియోజకవర్గం భవానీపూర్లో కూడా ఓడిపోయింది. మెజారిటీ ఎలాగో రాలేదు, సొంత నియోజకవర్గంలో కూడా గెలవలేకపోయింది. మొత్తంగా ఈ ఎలక్షన్లో టీఎంసీ పరువు, మమతా బెనర్జీ పరువు కంప్లీట్గా పోయింది. దాంతో దీదీకి అసలే వయసు ఎక్కువ, పైగా ఓటమిని జీర్ణించుకోలేక మతి స్థిమితం కాస్త తప్పినట్టుగా అనిపిస్తుంది. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈమె బీజేపీ పైన ఎలాంటి అలిగేషన్ వేస్తుందో తెలుసా? ఈమె చెప్తుంది, నేను లోపలికి వెళ్ళినప్పుడు నా కడుపులో తన్నారు, నా వెనక నుంచి గుద్దారు, నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, ఒక ముఖ్యమంత్రి అయినా నాతోనే ఇలా బిహేవ్ చేస్తే సాధారణ ప్రజల సంగతి ఏంటి అంటూ డ్రామా చేస్తుంది. మరి ఈ విషయాలన్నీ సీసీ కెమెరాలో క్యాప్చర్ అవ్వాలి కదా అంటే నో, ఆ సమయంలో సీసీ కెమెరాస్ ఆఫ్ ఉన్నాయని చెప్తుంది. అలాగే ఈమె చెబుతుంది, ఈవీఎంలను బీజేపీ హ్యాక్ చేసింది, దాదాపు 90 లక్షల మా ఓటర్ల పేర్లను ఎలక్షన్ కమిషన్ తొలగించేసింది. ప్రజెంట్ రాష్ట్రంలో ఉన్న సెంట్రల్ ఫోర్సులు, ఎలక్షన్ కమిషన్ అన్నీ కూడా బీజేపీకే సపోర్ట్గా పనిచేస్తున్నాయి. వీళ్ళు మమ్మల్ని చీటింగ్ చేసి ఓడించారు, టీఎంసీ పార్టీ నుంచి 100 సీట్లను లాక్కున్నారు అంటూ నోటికి వచ్చింది మాట్లాడుతుంది. అయితే ఈమె ఈ విధంగా ఎన్ని అలిగేషన్స్ వేసినా ఎటువంటి నష్టం లేదు. కానీ ఈమె ప్రస్తుతం బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎలక్షన్ టైం కాబట్టి ప్రస్తుతం ఈమె కేర్ టేకర్ చీఫ్ మినిస్టర్. ఎలక్షన్ రిజల్ట్స్లో ఈమె పార్టీ దారుణంగా ఓడిపోయింది. టోటల్ వెస్ట్ బెంగాల్లో 294 సీట్స్ ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి 148 సీట్లు కావాలి. బీజేపీ భారీ మెజారిటీతో 207 సీట్లు గెలిచింది. అదే మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ కేవలం 81 సీట్లు మాత్రమే గెలిచింది. కాంగ్రెస్కి అయితే 2 సీట్లు వచ్చాయి. ఇక్కడ చాలా క్లియర్గా మమతా బెనర్జీ చిత్తుగా ఓడిపోయింది అండ్ బీజేపీ భారీ మెజారిటీతో గెలిచింది. కాబట్టి మమతా బెనర్జీ మర్యాదపూర్వకంగా, గౌరవంగా తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఆమె అలా చేయట్లేదు. మొండిగా నేనే గెలిచాను, ప్రజల సపోర్ట్ నాకే ఉంది, నన్ను చీటింగ్ చేసి వీళ్ళు గెలిచారు అని చెప్తుంది. కానీ ప్రజలేమో ఈమె ఓటమిని ఎంతో బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనం తమిళనాడులో చూస్తే అక్కడ మొత్తం 236 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి 118 సీట్లు కావాలి. అయితే ఎవరు ఊహించని విధంగా తలపతి విజయ్ పార్టీ టీవీకే 108 సీట్లు గెలిచింది. అదే పవర్లో ఉన్న డిఎంకే కేవలం 59 సీట్లు మాత్రమే గెలిచింది. ఇవాళ సీఎం స్టాలిన్ ఎంతో మర్యాదపూర్వకంగా ఓటమిని అంగీకరించి, మేము నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ కష్టపడతాం, ప్రజలకు మరింత దగ్గరవుతామని చెబుతూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. మీరు గమనించండి, ఇక్కడ టీవీకేకి ఆర్ డిఎంకేకి ఎవరికి కూడా మెజారిటీ సీట్స్ రాలేదు. అంటే గవర్నమెంట్ ఫామ్ చేసే అన్ని సీట్లు రాలేదు.
అయినా కూడా స్టాలిన్ రిజైన్ చేశాడు. కానీ మమతా బెనర్జీ మాత్రం చిత్తుగా ఓడిపోయినప్పటికీ నేను రిజైన్ చెయ్యను, గవర్నమెంట్ ఏం చేసుకుంటుందో చేసుకోనివ్వండి, నా పైన యాక్షన్ తీసుకుంటారా తీసుకోండి, కానీ నేను మాత్రం ఈ ఎలక్షన్లో ఓడలేదు, నేను ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చెయ్యను అని చెప్తుంది. కోట్ల మంది ప్రజలు బయటకు వచ్చి ఓట్లు వేసి ఈమెను ఓడించారు. కాబట్టి ఇప్పుడు ఈమె నేను వెళ్ళను అంటే ప్రజలు ఊరుకోరు, గవర్నమెంట్ ఊరుకోదు. నెక్స్ట్ ఏంటి అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పటి వరకు రాలేదు. కానీ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారు ఇలాంటి ఒక సీఎం వచ్చి ఓడిపోయినప్పటికీ నేను రిజైన్ చెయ్యను అని మొండిగా కూర్చుంటాడు అని ముందే ఊహించి ఇలాంటి సీఎంని ఎలా తొలగించాలో ఆ ప్రొసీజర్ని రాజ్యాంగంలో మెన్షన్ చేశారు. రాజ్యాంగం ప్రకారం ఎవరైతే ఎలక్షన్లో మెజారిటీ సీట్స్ని గెలిచారో వాళ్ళు మాత్రమే, ఆ పార్టీకి చెందిన లీడర్ మాత్రమే ముఖ్యమంత్రి కాగలడు. ఓడిపోయిన వాళ్ళు రిజైన్ చెయ్యాలి. నేను చెయ్యను, ఓడిపోలేదు అని చెప్పడానికి లేదు. మర్యాదపూర్వకంగా రిజైన్ చేసి వెళ్ళిపోవాలి, లేదా బలవంతంగా మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవిని అండ్ ఆమె గవర్నమెంట్ మొత్తాన్ని డిస్మిస్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ గవర్నమెంట్ని పూర్తిగా క్యాన్సిల్ చేస్తారు. ఈ మమతా బెనర్జీ లాంటి సీఎంలు భవిష్యత్తులో వస్తారని అంబేద్కర్ గారు ముందుగానే అంచనా వేసి రాజ్యాంగంలో ఆర్టికల్ 164 సబ్ క్లాస్ ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీ అండర్లో కొన్ని రూల్స్ని రాశారు. దాని ప్రకారం ఒక లీడర్ కేవలం తనకు మెజారిటీ ఉన్నంత వరకే సీఎంగా పవర్లో ఉంటారు. అండ్ ఈ సీఎంని అపాయింట్ చేసేది ఎవరో తెలుసా? గవర్నర్. రాష్ట్రంలో గవర్నర్ గురించి ఎక్కువ మందికి తెలియదు, కానీ గవర్నర్ ముఖ్యమంత్రి కంటే కూడా రాజ్యాంగం ప్రకారం పవర్ఫుల్. ముఖ్యమంత్రిని అపాయింట్ చేసేది గవర్నర్ అండ్ ఇతర మినిస్టర్లను కూడా అపాయింట్ చేసేది గవర్నరే. కానీ మినిస్టర్లను అపాయింట్ చేసేటప్పుడు ముఖ్యమంత్రి అడ్వైస్ తీసుకుంటారు. ఈ ఎలక్షన్లో మమతా బెనర్జీ ఓడిపోయింది కాబట్టి ఆమెనే స్వయంగా గవర్నర్ దగ్గరికి వెళ్ళి రెసిగ్నేషన్ లెటర్ ఇవ్వాలి. కానీ ఆమె అలా ఇవ్వకపోతే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు లీడర్లు ముందుకు వచ్చి గవర్నర్ దగ్గర తమ మెజారిటీ ప్రూవ్ చేసుకుంటే గవర్నరే మమతా బెనర్జీని తొలగించేసి కొత్త గవర్నమెంట్ ఫామ్ చేయడానికి గెలిచిన పార్టీకి పర్మిషన్ ఇస్తారు. మమతా బెనర్జీ స్వతహాగా రిజైన్ చేస్తే అది మర్యాదపూర్వకంగా ఉంటుంది. కానీ ఆమె ఇలా మొండిగా ఉంటే బలవంతంగా ఆమెను ఆమె ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాల్సి ఉంటుంది. అది అత్యంత అవమానకరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈమె దాన్నే కోరుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎలక్షన్ కమిషన్ రిజల్ట్స్ని పబ్లిక్గా నోటిఫై చేస్తుంది అండ్ గవర్నర్కి అఫీషియల్గా రిపోర్ట్స్ని సబ్మిట్ చేస్తుంది. అందులో ఏ పార్టీ మెజారిటీ సీట్ని సాధించిందో క్లియర్గా రాసి ఉంటుంది. కాబట్టి గవర్నర్ ముందుగా మమతా బెనర్జీని పిలిచి వాలంటరీగా రెసిగ్నేషన్ ఇవ్వమని అడుగుతారు. ఇఫ్ దానికి ఆమె అంగీకరించకపోతే నీ దగ్గర మెజారిటీ ఉంటే ప్రూవ్ చేసుకోమని చెప్తారు. అప్పుడు మమతా బెనర్జీ మెజారిటీ ప్రూవ్ చేయలేదు, ఎందుకంటే ఆమె 81 సీట్లు మాత్రమే గెలిచింది. మెజారిటీ ప్రూవ్ చేయని కారణంగా గవర్నర్ స్వయంగా మమతా బెనర్జీ పార్టీ మొత్తాన్ని డిస్మిస్ చేస్తాడు. అప్పుడు మెజారిటీ సాధించిన పార్టీని పిలిచి కొత్త గవర్నమెంట్ ఫామ్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు. ఇది ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఆఫీస్లో స్వయంగా రిజైన్ చేసి బయటకు వస్తే ఎంతో మర్యాదపూర్వకంగా ఉంటుంది. అదే మీరు బయటకు వెళ్ళను అని మొండికేసి కూర్చుంటే సెక్యూరిటీ వాళ్ళు మిమ్మల్ని ఎత్తుకెళ్ళి డోర్ అవతల పడిస్తే ఎంత అవమానకరంగా ఉంటుంది. ఇప్పుడు మమతా బెనర్జీతో అదే జరగబోతుంది. రాష్ట్ర గవర్నర్కి ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 1 ప్రకారం మమతా బెనర్జీ రెసిగ్నేషన్కి నో అని చెబితే ఆమెను బలవంతంగా తొలగించే హక్కు ఉంటుంది. ఇప్పుడు గవర్నర్ అదే చేయబోతున్నారు. నిజానికి కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మే 6న అంటే ఇవాళ జరగాలి. కానీ మమతా బెనర్జీ చేస్తున్న ఈ డ్రామా కారణంగా అది పోస్ట్పోన్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ మమతా బెనర్జీ లాస్ట్ 15 ఇయర్స్ నుంచి పవర్లో ఉంది అండ్ ఈమె తన జీవితంలో ఎక్కువ భాగం పాలిటిక్స్లోనే గడిపింది. అన్నీ తెలిసి కూడా ఈమె ఇలా ఎందుకు చేస్తుంది అని. ఎందుకు అంటే తన పరువును కాపాడుకోవడానికి. కొత్తగా ఏర్పడుతున్న బీజేపీ గవర్నమెంట్ని ఫస్ట్ డే నుంచే డీమొరలైజ్ చేయడానికి ఇలా చేస్తుంది. విషయం ఏమిటంటే మమతా బెనర్జీ ఓడిపోతాను అనుకోలేదు, కానీ చిత్తుగా ఓడిపోయింది. అంత తక్కువ సీట్లు వస్తాయి అనుకోలేదు. పైగా ఈమె తన సొంత నియోజకవర్గంలో కూడా ఓడిపోయింది. ఒక రకంగా ప్రజెంట్ వెస్ట్ బెంగాల్ ప్రజల దృష్టిలో టీఎంసీ పార్టీ ఎండ్ అయిపోయింది. ఎందుకంటే టీఎంసీ పార్టీకి హెడ్ అయిన ఈమె తన సొంత సీట్ను గెలవలేకపోయింది. అలాగే లోకల్ లెవెల్లో కార్యకర్తలు మెల్లగా పార్టీని చేంజ్ అవుతున్నారు. అంటే పవర్లో వచ్చిన బీజేపీలోకి మారిపోతున్నారు. ఇలా రెగ్యులర్గా జరుగుతుంది. ఏ పార్టీ పవర్లో వస్తుందో అందులోకి రూట్ లెవెల్ లీడర్లు కార్యకర్తలు జాయిన్ అవుతూ ఉంటారు. అయితే మమతా బెనర్జీ పార్టీ నుంచి భారీ మొత్తంలో ప్రజలు బీజేపీకి షిఫ్ట్ అయిపోతున్నారు.
దీన్ని ఆపాలి. వీళ్ళ కార్యకర్తల్లో మళ్ళీ మోటివేషన్ తీయడానికి ఈమె ఈ విధంగా డ్రామా చేస్తుంది. ఈ డ్రామా ద్వారా ఈమె చేయాలనుకుంటున్న విషయం ఏమిటంటే, ఒకటి, నేను ఓడిపోలేదు, చీటింగ్ చేసి బీజేపీ గెలిచింది అని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఈమె కోట్ల మంది ఇచ్చిన ప్రజల తీర్పుని అవమానిస్తుంది. దాంతోపాటు కొత్తగా ఏర్పాటవుతున్న గవర్నమెంట్ని మొదటి రోజే టార్గెట్ చేస్తుంది. ఇదంతా కూడా తన పరువును కాపాడుకునే ప్రయత్నం. కానీ ఇలా చేస్తేనే మమతా బెనర్జీ తన పరువును ఎక్కువగా కోల్పోతుంది. ఈమె ప్రెస్ మీట్లో చెబుతుంది, నాకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ అందరూ ఫోన్ చేశారు. వీళ్ళంతా నాకు సపోర్ట్గా ఉన్నారు. మేమంతా కలిసి దీనికి అగెన్స్ట్గా పోరాడతాము అని చెప్తుంది. షాకింగ్ విషయం ఏమిటంటే, రాహుల్ గాంధీ కూడా ఈమెను సపోర్ట్ చేస్తున్నాడు. ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి, ఎలక్షన్ కమిషన్ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది అని చెప్తున్నాడు. నిజంగా దేశంలోనే ఒక అతిపెద్ద అపోజిషన్ పార్టీ లీడర్ ఇలా మాట్లాడడం చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. ఎందుకంటే కేరళలో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి కేరళలో ఎటువంటి ఈవీఎం మెషిన్లు హ్యాక్ కాలేదు, ఎటువంటి చీటింగ్ జరగలేదు. కానీ బీజేపీ గెలిచిన ప్రాంతంలో మాత్రం చీటింగ్ జరిగిపోయింది, ఈవీఎంలు హ్యాక్ అయిపోయాయి. రాహుల్ గాంధీ ఏమాత్రం కామన్ సెన్స్ లేకుండా ఇలా మాట్లాడడం నిజంగా చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. ఒకవేళ బీజేపీ నిజంగా చీటింగ్ చేసి ఉంటే అస్సాం, వెస్ట్ బెంగాల్లో గెలిచినట్టు తమిళనాడులో కూడా గెలిచేది, కేరళలో కూడా గెలిచేది. కానీ గెలవలేదే. కేరళలో బీజేపీ లిటరల్లీ 2 సీట్లు గెలిచింది. అట్లీస్ట్ ఆ నంబర్నైనా వాళ్ళు ఇంక్రీజ్ చేసుకునే వాళ్ళు కదా. కానీ అలా జరగలేదు. మొత్తంగా దీదీ ఓటమిని తట్టుకోలేక కొత్త డ్రామా స్టార్ట్ చేసింది. నాకు తెలిసి ఈమె స్టార్ట్ చేసిన ఈ డ్రామాని సొంత పార్టీ నాయకులే సపోర్ట్ చేయరు. ఈమె ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవిని వదలాల్సిందే, లేకుంటే బలవంతంగా ఈమెను తొలగిస్తారు. ఆ విషయం ఆమెకు కూడా తెలుసు. తెలిసే ఈ డ్రామా క్రియేట్ చేసి మళ్ళీ ప్రజల్లో సింపతి పొందే ప్రయత్నం చేస్తుంది. కానీ వెస్ట్ బెంగాల్ ప్రజలు ఈసారి ఈమె డ్రామాను నమ్మేలా లేరు. ఎందుకంటే ప్రజెంట్ బెంగాల్ ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్ళ సెలబ్రేషన్ చూస్తుంటే వాళ్ళకు సడన్గా స్వాతంత్రం వచ్చినట్టు, ఒక డిక్టేటర్షిప్ నుంచి బయటకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంతటి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. దీదీ చేస్తున్న ఈ పనులను చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నిజంగా దీదీని చీటింగ్ చేసి ఓడించారా? ఈమె ఇంత డ్రామా ఎందుకు చేస్తుంది కావచ్చు? కేరళలో గెలిచి కూడా రాహుల్ గాంధీ ఇలా అర్థం లేకుండా మాట్లాడడం వెనక ఏదైనా కుట్ర ఉందా? సెంట్రల్ గవర్నమెంట్ అంటే బీజేపీ వీళ్ళకు ఎలా కౌంటర్ ఇస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.